చిత్తూరు ఐకానిక్ థియేటర్ రాఘవ ఇక లేదు. అప్పుడు సీనియర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా ఘనంగా ప్రారంభం. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ సినిమాతో ముగిసిన ప్రస్థానం. సినీ ప్రేమికుల కళ్ల ముందే 40 ఏళ్ల జ్ఞాపకాలు నేలమట్టం. చిత్తూరు నగర వాసులకు సినిమా అంటే గుర్తొచ్చే పేరు రాఘవ థియేటర్. దశాబ్దాలుగా వేలాది మంది ప్రేక్షకులను అలరించిన ఈ ఐకానిక్ థియేటర్ ఇప్పుడు చరిత్ర పుటలో కలిసిపోతోంది. మారుతున్న కాలం, ఓటీటీల ప్రభావంతో ఈ థియేటర్ తన ప్రస్థానాన్ని ముగించుకోవడం అక్కడి సినీ ప్రేమికులను కలిచివేస్తోంది. 1988లో అప్పటి ముఖ్యమంత్రి, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు చేతుల మీదుగా ఈ థియేటర్ ప్రారంభమైంది. దాదాపు 4 దశాబ్దాల పాటు చిత్తూరులో వినోదానికి ఇది చిరునామాగా నిలిచింది. పెద్ద హీరోల సినిమాలు విడుదలయ్యే రోజుల్లో అక్కడ ఫ్యాన్స్ చేసే సందడి, కటౌట్లు, పాలాభిషేకాలు ఒక పండుగ వాతావరణాన్ని తలపించేవి. రాఘవ థియేటర్ కేవలం ఒక సినిమా హాల్ మాత్రమే కాదు, ఎన్నో సంచలన విజయాలకు వేదిక. ఇక్కడ ప్రదర్శితమైన చిత్రాలు సృష్టించిన రికార్డులు సామాన్యమైనవి కాదు. శుభలగ్నం 200 రోజులు ప్రదర్శితమై రికార్డు సృష్టించింది. పోకిరి 175 రోజుల పాటు బాక్సాఫీస్ వద్ద తన ప్రతాపాన్ని చూపించింది. సీతారామయ్య గారి మనవరాలు, పెళ్లి చేసుకుందాం, అన్నమయ్య, హలో బ్రదర్ వంటి ఎన్నో సినిమాలు ఇక్కడ లాంగ్ రన్ పూర్తి చేసుకున్నాయి. పాత తరం నుండి నేటి తరం వరకు ప్రతి ఒక్కరికి ఈ థియేటర్తో ఒక తీపి జ్ఞాపకం ముడిపడి ఉంది. ప్రస్తుత కాలంలో ఓటీటీలు, మల్టీప్లెక్స్ల ప్రభావం పెరగడంతో సింగిల్ స్క్రీన్ థియేటర్ల మనుగడ కష్టతరంగా మారింది. ఈ క్రమంలోనే రాఘవ థియేటర్ యాజమాన్యం దీనిని మూసివేయాలని నిర్ణయించుకుంది. థియేటర్ స్థలాన్ని ఒక ప్రైవేట్ సంస్థకు లీజుకు ఇచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం రాఘవ థియేటర్ కూల్చివేత పనులు జరుగుతున్నాయి. ఈ థియేటర్లో ప్రదర్శితమైన చివరి చిత్రం జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర. ఎన్టీఆర్ చేతుల మీదుగా ప్రారంభమైన ఈ థియేటర్ ఆయన మనవడి సినిమాతో తన ప్రయాణాన్ని ముగించింది. అభిమానుల కేకలు, ఈలలు, సంతోషాల మధ్య ఓ వెలుగు వెలిగిన రాఘవ థియేటర్ ఇప్పుడు శిథిలాల కుప్పగా మారుతుండడం చూసి సినీ ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చిత్తూరు వాసులు సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్టులు పెడుతూ ఆ థియేటర్తో ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు.